ఏడ చెప్పులతోటి కొడతారు, ఇటు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ పోతే ఏడ గుడ్లతోటి కొడతారు, నీ భాగవతం ఎక్కడ బట్టబయలు అవుతుంది అని చెప్పి జలవిహార్లా రెచ్చగొట్టనీకి మళ్ళా కూడా రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ కూడా స్వార్థమే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లా మళ్ళా మీ స్వార్థం కోసము నిరుద్యోగులని వాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. నిజంగా నీకు బాధ్యత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడుతున్న ప్రసంగంలో కూడా జియో 46 అమలు చేయనీకి అని మాట్లాడినావు. జియో 46 సోదరులు కూడా ఆలోచించాలి. జియో 46 తెచ్చింది ఎవడు? ఈ సమస్యకి కారకుడు ఎవడు? ఈ సమస్యలన్నింటినీ సృష్టించింది ఎవడు? దొంగతనం చేసినోడు బయటికి వచ్చి దొంగతనం ఎవడు చేసిండన్న అని మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అలా ఈరోజు ఆ రిక్రూట్మెంట్లలో మీరు చేసిన తప్పులని సరిదిద్దుకుంటూ, ఒక్కొక్క తప్పుని సరిదిద్దుకుంటూ నిరుద్యోగులకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని చెప్పి ఆర్నిశలు తాపత్రయపడుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. వారు ప్రతిసారి కూడా వారు ముఖ్యమంత్రి అయినప్పటికెళ్ళి ఇప్పటి వరకు వారు ప్రతిసారి ఎక్కడ మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వ ఏర్పాటుకి కృషి చేసింది తెలంగాణలో ఉన్న యువత వల్లనే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వారు ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో ఉన్న విద్యార్థులకి, యువకులకి బాసటగా అండగా నిలుచుని మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి అనుక్షణం ధైర్యాన్ని ఇస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ తాడిచెట్టు అంతా ఎదిగిన పొడుగున్న ఈ హరీష్ రావుకి కేవలము తన స్వార్థం కోసము తప్ప జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళు గెలవాలంటే మళ్ళా ఇసొంటివి కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నిరుద్యోగులని రెచ్చగొట్టి